నిన్న జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్కి ఓ ప్రత్యేకత ఉంది. పంజాబ్, ఆర్సీబీ రెండు జట్లు కూడా ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. కానీ ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ ఇంకో రకం. గుజరాత్ ఓసారి కప్పు కొడితే ముంబై ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 5 కప్పులు కొట్టిన జట్టు. అలాంటిది రెండు మాజీ ఛాంపియన్ల మధ్య ఈరోజు ఎలిమినేటర్ పోరు జరగనుంది. చండీగఢ్ ముల్లాన్పూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టు క్వాలిఫైర్ 2లో పంజాబ్తో తలపడాల్సి ఉంటుంది. రెండు జట్ల బలాబలాలను చూసుకుంటే రెండు జట్లకు విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్ళిపోవడం వీళ్లకు ఈ నాకౌట్ మ్యాచ్ ముందు పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. గుజరాత్ టైటన్స్కు వెన్నెముకల మారి తన జట్టుకు అవసరమైనప్పుడల్లా ఆదుకునే జాస్ బట్లర్ స్వదేశానికి వెళ్ళిపోయాడు. మరోవైపు ముంబైకి అయితే రెండు షాకులు. ఒకటి తమ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్, రెండోది అతను విల్ జాక్స్. వీళ్ళిద్దరూ WTC ఫైనల్ ప్రిపరేషన్ కోసం వెళ్ళిపోయారు. గుజరాత్ బట్లర్ ప్లేస్లో కుశాల్ మెండిస్ని తీసుకుంటే ముంబై ర్యాన్ రికెల్టన్ ప్లేస్లో బేర్స్టోని, విల్ జాక్స్ ప్లేస్లో రిచర్డ్ గ్లీసన్ని, చరిత్ అసలంకను కూడా స్క్వాడ్లోకి తీసుకుంది. సో గుజరాత్కి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఆడడం ఎంత కీలకంగా మారనుందో ముంబైకి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఈరోజు ఆడడం అంత కీలకం. బౌలింగ్ డిపార్ట్మెంట్స్తో ఎలాంటి ఇబ్బంది లేదు. ముంబైకి బౌల్ట్, బుమ్రా కొండంత అండకాగా గుజరాత్కి ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ బౌలింగ్ సుఖంగా ఉంది. ముంబైకి శాంట్నర్ ఉంటే గుజరాత్కి రషీద్ ఖాన్ ఉన్నాడు. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పటివరకు 14 సార్లు ఐపీఎల్లో 13 సార్లు లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న జట్లే, అంటే క్వాలిఫైర్ 1 ఆడిన జట్లలో ఒకటే ఐపీఎల్ కప్ని ఎగరేసుకుపోయింది. ఒక్కసారి మాత్రమే 3వ స్థానంలో ఉన్న జట్టు కప్పు కొట్టింది. అది కూడా 2016లో సన్ రైజర్స్. ఎలిమినేటర్లో గెలిచి క్వాలిఫైర్ 2లోనూ గెలిచి చివరికి ఫైనల్ ఆడి ఆర్సీబీ మీద కప్పు కొట్టిందప్పుడు సన్ రైజర్స్. కానీ 4వ స్థానంలో ఉన్న జట్టు ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో కప్పు గెలిచింది లేదు. మరి ఈసారి టాప్ 2 జట్లు అంటే పంజాబ్, ఆర్సీబీలు అయితే నిన్న ఆర్సీబీ ఆల్రెడీ క్వాలిఫైర్ 1 గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయింది. 3, 4 స్థానాల్లో ఉన్న గుజరాత్, ముంబైలు ఈరోజు తలపడనున్నాయి. మరి గుజరాత్ గెలిచి ఒక్కసారి మాత్రమే సన్ రైజర్స్ చేసి చూపించిన ఘనతను రిపీట్ చేస్తుందా? 4వ స్థానంలో ఉన్న ముంబై గెలిచి క్వాలిఫైర్ 2 గెలిచి తర్వాత ఫైనల్ కూడా గెలిచి 4వ స్థానంలో ఉండి ఐపీఎల్ కప్పు కొట్టిన టీముగా సరికొత్త చరిత్రను సృష్టిస్తుందా? ఆసక్తికరంగా ఉండనుంది ఈరోజు మ్యాచ్.